ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కాలంలో అంటే 10 రోజుల క్రితం నుంచి స్టార్ట్ అయినటువంటి ఒక సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కేసులు, దానికి సంబంధించిన అరెస్టుల పరం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులకు సంబంధించి గతంలో అధికారంలో లేనప్పుడు కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా టీడీపీ నాయకులకు సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అసభ్యకరంగా పోస్టులు పెట్టారు అనేటువంటి దాని మీద వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు. ఓకే, రైట్. తప్పుగా, చట్టానికి మించి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరు ఏ పోస్టులు పెట్టినా, ఎవరు ఏ కామెంట్ తీసుకున్నా వాళ్ళను అరెస్ట్ చేసే హక్కు కానీ, శిక్షించే హక్కు కానీ పోలీసులకు, న్యాయస్థానానికి ఉంటుంది. ఎవరికి ఏ ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి తతంగం ఏంటంటే, ఇదే అదునుగా చూసుకొని మొత్తం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ ఏదో ద్రోహులైనట్టు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ అలాగనే ప్రవర్తిస్తారు అని వైసీపీకి చెందినటువంటి వాళ్ళను ఈ యొక్క టీడీపీ కానీ, టీడీపీ సోషల్ మీడియా కానీ, టీడీపీకి సపోర్ట్ చేస్తున్న మెయిన్గా ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, తర్వాత ఈటీవీ కానీ, ఇలాంటి మీడియాలు చాలా విచ్చలవిడిగా రాస్తున్నారు. ఇప్పుడు ఎక్కడైనా సమాజంలో ఎవరికైనా అభిమానం ఉన్నా, లేదా ఏ పార్టీకైనా ఎక్కడో ఒకసారి ఒకటి తప్పు చేస్తాడు. ఆ తప్పును తప్పుగానే చూడాలి. కానీ దాన్ని బూచిగా చూపించి మొత్తం అంతా అలానే ఉంటారనేది కరెక్ట్ కాదు కదా. ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరం ఏంటంటే, సోషల్ మీడియాకు సంబంధించిన కొందరి పేర్లు చెప్పకూడదు, కానీ వాళ్ళ యొక్క ఉత్సాహం చూస్తుంటే ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఏదో ఈ తప్పు చేసిన వాళ్ళు 10 మంది 5 మంది అరెస్ట్ అయిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారిని కోలుకోరాన్ని దెబ్బ కొట్టినట్టు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈ రాజకీయాల్లో ఇంకా పనికిరాడన్నట్టు, లేదా జగన్మోహన్ రెడ్డికి ఎవరు అభిమానులు లేనట్టు. ఇంకా ఒక ఆయన అంటాడు, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టిన పవన్ కళ్యాణ్ అంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సోషల్ మీడియా ఆయువు పట్టు అంట. ఆ ఆయువు పట్టు మీద ఈ పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొట్టిందంట. ఏం మాటలు! ఎవరికి ఆయువు పట్టు? ప్రతి పార్టీకి అభిమానులు ఉంటారు, ప్రతి పార్టీకి సోషల్ మీడియా ఉంటుంది, ప్రతి పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సమాజం అదే కదా, ప్రజాస్వామ్యం అదే కదా. ఒకరికి అభిమానులు ఉండాలని కానీ, ఇంకొకరిని ద్వేషించాలని కానీ ఎక్కడ లేదు కదా. ఎవరిష్టం వాళ్ళది. ఎవరిని అభిమానించే వాళ్ళు అభిమానిస్తుంటారు, ఎవరిని తిట్టే వాళ్ళు తిడతా ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఆ తిట్టడం అనేది వ్యక్తిగతంగా ఉండాలి తప్పక బహిర్గతంగా వచ్చి ఒకరి మీద చట్టానికి వ్యతిరేకంగా ఉండేటువంటి విధంగా దూషించకూడదు. అది తప్పే, ఎవరైనా ఒప్పుకుంటాం. అయితే ఇక్కడ వీళ్ళ యొక్క అత్యుత్సాహం చూస్తుంటే, ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీ ఓడిపోడినట్టు, మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినట్టు, ఓడిపోవడమే కాకుండా ఆయనకు సంబంధించిన అభిమానులందరూ ఏదో ఆయన నుంచి దూరం అయిపోతున్నారని రకరకాలుగా కామెంట్లు చేయడమే కాకుండా వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా పోతుంటాయి. అసలు ఈ ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందే? మీరు బాగా గమనించండి. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేని సందర్భం వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినప్పుడు అప్పటి నుంచి 2019 వరకు దాదాపు 10 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పదవి లేదే, ఆయన ముఖ్యమంత్రి కాలేదే. అయినా కూడా అభిమానం తగ్గిందే? ఎక్కడైనా అభిమానం తగ్గిందే? తగ్గలేదే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారైనా తీసుకోండి, పవన్ కళ్యాణ్ గారైనా తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. కానీ కొంచెం ఓపిక ఉండాలి. ఇంతెందుకు మీరు బాగా గుర్తుకుని తెచ్చుకుంటే, అసెంబ్లీలోనే అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గారు ఒక మాట అన్నారు. కొత్తగా పెట్టిన పార్టీ ఫస్ట్ ఎలక్షన్లో అధికారంలోకి రాకపోతే నా పార్టీ ఎప్పుడు అధికారంలోకి రాదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా అధికారంలోకి రాదు, జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం కాలేడు జీవితంలోని హేళన చేసిండు. కానీ 2019లో ఏమైంది? అలా ఉండదు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గెలవడానికి, ఒక పార్టీ ఓడిపోవడానికి ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. అప్పటికి ఇంకా ఇక్కడ ఏమంటున్నా ఆశ్చర్యకరంగా కొంతమంది, ఇదేందో నాకు అసలు అర్థం కావడం లేదు. నేను కూడా రాజకీయాలు దాదాపు 1996 నుంచి కొద్దిగా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నాను. వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ పేటీఎం బ్యాచ్ అంటారు. మరి అది ఏందో, ఆ పేటీఎం ఏందో, ఆ బ్యాచ్ ఏందో నాకు అర్థం కావడం లేదు. మరి నాకు కూడా పార్టీలో చాలామంది తెలుసు, చాలామందితో మాట్లాడుతుంటాం. మనం కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా రాజకీయాల్లో కూడా కొన్నిసార్లు తిరగడం జరిగింది. సరే, ఇప్పుడంటే మనం దూరంగా ఉన్నాం అనుకోండి, వేరే విషయం, వేరే కారణాల చేత. అండ్ పేటీఎం బ్యాచ్ ఏంది అంటే
ఒకరికి సపోర్ట్ చేసి పేటీఎం బ్యాచ్ అని ఆ విధంగా అనుకుంటే ఈ రాజకీయాల్లో అందరూ పేటీఎంలే కదా. ఇప్పుడు మీరున్నారు అంటే తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు. ఎలక్షన్లలో మొన్న మీరు ఎలక్షన్లలో ఒక వ్యూహకర్తను పెట్టుకుంటే రాబిన్ శర్మను ఆ వ్యూహకర్త సరిపోడని మళ్ళా మన యొక్క ప్రశాంత్ కిషోర్ని దింపిండ్రు. అదేవిధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డికి పనిచేసినటువంటి ఆయన ఎవరో పేరు ఉండడు ఆయన దింపిండ్రు. ఇంతమంది మరి సలహాదారులు పెట్టుకున్నారే, వాళ్ళందరూ ఊరకు పనిచేసిండ్రా మీకు? వాళ్ళందరూ డబ్బులు ఇచ్చింటారు కదా. అంటే మీది ఏ బ్యాచ్? మీది పేటీఎం కదా, మీది గూగుల్ పే కదా, మీది భారత్ పే కదా, ఉన్న అన్ని పేర్లు మీయే కదా. ఇంతెందుకు కర్నూలు జిల్లాలో ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్కి ముందు బహిర్గతంగా ఆయన పేపర్లో ప్రకటన కూడా ఇచ్చిండు, ఈ కాన్స్టిట్యూన్సీలో నా కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా వచ్చే ఇంత జీతాలు ఇస్తారు నెలకు, నాకు ఒక 100 మంది రావాలి అని. మరి ఏమనుకుంటున్నారు అంటే ఒక పార్టీకి అభిమానంగా పనిచేస్తే వాళ్ళు ఏం పేటీఎం బ్యాచ్, మీ పార్టీలకు మీరు బహిరంగంగా డబ్బులు ఇచ్చి పని చేసుకుంటే మీరు ఏ బ్యాచ్? ఇదేందో ఈ విచిత్రమైన వితండవాదం మనకు అర్థం కాదు. ఈ వాదన కూడా ఎట్లా ఉంటుందంటే ఎవరో అవగాహన లేనోళ్ళు ఒకరో ఇద్దరో ఏదో అన్నారంటే సరే తెలియదులే అనుకోవచ్చు. ముఖ్య నాయకుడి నుంచి చిన్న కార్యకర్త వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా అభిమానం ప్రదర్శించినా వాళ్ళకు అభిమానులు ఉన్న పేటీఎం బ్యాచ్, పేటీఎం కుక్కలు వారిని అసుగున్నారు. ఇదేమి వితండవాదం? ఈ వితండవాదానికి ఒకటి మళ్ళీ తోడు, మీకు నిజమైన అబద్ధమైన దాంతో సంబంధం లేకుండా మీరు ఏది చెప్తే అది నమ్మాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద అక్షరాలతో రాసే ఏబిఎన్, TV5, ఈటీవీలు మీకు ఎక్కడ ఉండనే ఉన్నాయి. ఆ మహానీస్ ఒకటి. ఏమి రాజకీయాలు సార్ ఇవి? రాజకీయాల్లో అధికారం అనేది శాశ్వతంగా ఉంటుందే? అంటే ఇలాంటి కేసులు పెడితే సరే ఏదో మొన్న ఏమన్నారు అసలు ఇదంతా ఒక కుట్ర ప్రకారం జరుగుతుంది, ఇదంతా ఒక లింకు లాగా ఉండి దాదాపు ఒక 50,000 మంది ఉండారు అంటారు. ఇప్పుడు చివరికి ఏం తెలిసిండ్రు? ఏ 40 మందో 50 మందో. రైట్, తప్పును తప్పే అంటాం మనం. తప్పును తప్పు కాదని ఎప్పుడు అనే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిగతంగా అనరాని మాటలు అన్నప్పుడు తప్పదు. సరే ఎటు కేసులు అవుతుంటాయి, వాళ్ళు చట్టపరంగా న్యాయస్థానాలు ఏం చేస్తాయో ఆ విధంగా చేస్తాయి. దాంట్లో ఎవరికి మూడో ఆలోచన కూడా లేదే. కానీ మీకు ఎందుకు ఇంత అత్యుత్సాహం? మీరు అనుకుంటా ఉన్నారు ఏదో దీన్ని చాకా చూపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలని, ఇక్కడ మీకు అడ్డు లేదని అనుకుంటున్నారేమో. ప్రజాస్వామ్యంలో ప్రపంచ చరిత్రలో గత చరిత్రను మనం పరిశీలిస్తే ఎక్కడైతే అణిచివేత అనేది మొదలవుతుందో అక్కడ తిరుగుబాటు కూడా ప్రారంభమవుతుంది. ఎక్కడైతే అణిచివేత అనేది మొదలవుతుందో అక్కడ తిరుగుబాటు కూడా ప్రారంభమవుతుంది. అవి చాలా చూసినాం. ఇంతెందుకు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీని పురిటిలోనే చంపేయాలని అప్పుడు కాంగ్రెస్తో కుమ్మక్కై ఇప్పుడున్నటువంటి తెలుగుదేశము అప్పుడు పన్నాగాలు పనిలేదా? ఏమైంది? జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నిలబడితే 5,45,000 ఓట్ల మేలతో జాతీయ రికార్డులో గెలిచలేదా? అంతే. ప్రజాస్వామ్యంలో ఎక్కడే ఒక వ్యక్తిపై అణిచివేత జరుగుతుంది అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, అటువైపు ఆటోమేటిక్గా ప్రజల మద్దతు పెరుగుతూ ఉంటుంది కూడా. జనరల్గా ప్రజాస్వామ్యం కూడా ఎట్లుంటుంది, ఒక ఎలక్షన్లో ఒక పార్టీ ఓడిపోయి ఇంకొక పార్టీ గెలిచిన తర్వాత గెలిచిన పార్టీకి చాలా బాధ్యత ఉంటుంది. గెలిచిన పార్టీకి రోజు గడిచే కొద్దీ ప్రతిరోజు మైనస్లు అవుతూ ఉంటాయి. ఓడిపోయిన పార్టీకి ప్రతిరోజు యాడ్ అవుతూ వస్తుంటుంది. వాళ్ళ ప్రజా మద్దతు అనేది ఓడిపోయిన పార్టీకి ప్రతిరోజు అంత ఇంత యాడ్ అవుతూ ఉంటుంది. సరే చివరికి ఎలక్షన్ రోజు ఎట్టయినప్పటికీ కూడా మామూలుగా జరిగేది ఏంటంటే అదే, ఉన్న పార్టీ చాలా బాధ్యతగా ఉండాల్సింది వస్తుంది అధికారంలో ఉన్నటువంటిది. వాళ్ళు ఎట్లా బట్టి అట్లా మాట్లాడితే ప్రతిరోజు ఎంతో కొంత మీరు ప్రజాభిమానం కోల్పోతూనే ఉంటారు. అదే వైపు అటువైపు ఉన్నటువంటి ప్రతిపక్షం ప్రతిరోజు అంతో ఎంతో ప్రజా మద్దతు అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అదే ప్రజాస్వామ్య లక్షణం, ప్రజలకు ఉన్న లక్షణం. ఇక్కడ మనం చూస్తే అభిమానులు కూడా రకరకాలుగా ఉంటారు. జనరల్గా నాకు తెలిసిన మేర ఇక్కడ ఒక మాట మనం మాట్లాడాలి. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రాజమండ్రి మాజీ ఎంపీ, ఆయన కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి, ఆయన ఒక మాట అనేవాడు ఈ మధ్యకాలం తరచుగా. ఇప్పుడు రాజకీయాలు చూస్తే అసహ్యం వస్తుంది, ఎవరు ఎటుపోతుండో అర్థం కావడం లేదు, ఇట్లా మారాల్సిన అవసరం ఏముందో, మేమందరము గత 30 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి అమ్మటి ఎటువంటి పదవి లేకపోయినా ఆయన సీఎం కాకపోయినా ఆయన అనుసరించడం, ఆయన అమ్మటున్నాం, ఆయన అభిమాని ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నాం అంటున్నారు. అంటే ఏంది? అభిమానం అనేది ఒక పార్టీ గెలిచేను ఓడిపోతూనే లేదా లాభం చేకూరదు నష్టం చేకూర్చు దాన్ని బేరేజ్ చేసుకుని ఎవరు అభిమానం పొందరు లేదా అభిమానంగా ఉండలేరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన రాజకీయాల్లోకి చాలా కష్ట సమయాల్లో వచ్చిండు. వాళ్ళ తండ్రి చనిపోవడం ఒక పక్క, కేసులు ఒక పక్క, రకరకాల ఆయన మీద దాడులు, ఇన్ని జరిగినా కూడా
10 ఏళ్ల పాటు సీఎంగా లేకపోయినా కూడా ఆయన మీద అభిమానం కొనసాగింది. ఇప్పుడు కూడా అంతే. మన మీద 1, 2 సందర్భాలను పట్టుకొని ఆ పార్టీ పని అయిపోయింది, ఆయనకి ఎవరు అభిమానులు లేరు, అట్లా ఎప్పటికి ఉండదు. ప్రతి వారికి ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు కూడా ఉండొచ్చు. ఆయన అరెస్ట్ అయిపోయినప్పుడు కూడా చాలామంది ఇది అన్నారు, ఏం లేదని. అట్లా కాదు. అదే కదా ప్రజాస్వామ్యం గొప్పతనం. ఎప్పటికప్పుడు ఎవరైతే ఇబ్బందులు ఉంటారో వాళ్ళ ఎమ్మటి నిలబడటమే ప్రజాస్వామ్యం, ప్రజలు ఆలోచించే విధానం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఏంటంటే ఏదో అధికారం ఉందని, వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉండరని మీరు కూడా అదే తప్పు చేస్తే రేపు మీకు కూడా అదే వర్తిస్తుంది. ఈరోజు మీరు అధికారం ఉందని మీరు కూడా పెట్టరాని పోస్టింగ్లు పెడతారు. సరే, ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ వాళ్ళ పార్టీ నాయకుల మీద కానీ వాళ్ళకు సంబంధించిన పార్టీ నాయకుల మీద కానీ కేసులు చాలామంది పోస్టింగ్లు పెట్టడం జరిగింది అసభ్యకరంగా. వాటన్నింటినీ అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. సరే, మరి పోలీసులు ఎలా స్పందిస్తారు? ఒకవేళ పోలీసులు స్పందిస్తపోతే వాళ్ళు కోర్టుకు పోతామని మొన్న అంబటి రాంబాబు గారు కూడా చెప్పిండ్రు. సరే, ఆ కోర్టులు ఏ విధమైనటువంటి అక్కడ తీర్పిస్తే చూద్దాం. ఇక్కడ ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే ఎవరికైనా అభిమానులు ఉంటారు, కానీ మీకు మాత్రం అభిమానం ఉంటే అది అభిమానం అని, వేరే వాళ్ళ పట్ల అభిమానం ప్రదర్శిస్తే అది దురాభిమానం మాత్రం అనుకోకూడదు. జనరల్గా అభిమానులు కూడా చాలా రకాలు ఉంటారు అబ్బా. ఇప్పుడు ఒక వ్యక్తి లాభాన్ని ఆశించి అభిమానం చూపించే వాళ్ళు ఉంటారు. ఇంకొకరు ఎటువంటి లాభం లేకపోయినా కేవలం అభిమానంతో ఉండేవాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది ఎట్లా ఉంటారు, సందర్భాన్ని బట్టి అభిమానాన్ని ప్రదర్శించే వాళ్ళు ఉంటారు. మనకెందుకు ఈ కాంట్రవర్సీ, మన టైం వచ్చినప్పుడు మన శాతం చేయగలుగుతాము అనే భావనలో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా ఉండేవాళ్ళే కదా రాజకీయం ఎందుకు మారుతుంది. అందరూ బయటపడలేరు. మేము పలానా వ్యక్తికి పలానా పార్టీకి అభిమానం అని ఎవరు బయటపడరు, ఎవరు కొందరు మాత్రమే. అలా ఉంటుంది మామూలుగా. ఇంకా ఏంది, జనరల్గా ఈ ప్రజాస్వామ్యంలో కానీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో తీసుకుంటే ఒక వ్యక్తిని బట్టి జనాలు నడుచుకునే సందర్భాలు ఉన్నాయి, ఒక పార్టీని బట్టి పోయే జనాలు కూడా ఉన్నారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాలామంది గుడ్డిగా అక్కడ ఉండేటువంటి క్యాండిడేట్తో సంబంధం ఉండదు, పార్టీ అభిమానంతో వేసేవాళ్ళు ఓట్లు ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తితో సంబంధంగా వ్యక్తి గురించి ఆలోచించి ఓట్లు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇలా రకరకాలుగా ఉంటాయి అభిమానాలు అనేటివి. అంతేగాని మనం ఒక సైడ్గా ఆలోచించి పక్కన వాళ్ళు ఏదో ఇబ్బందులు ఉండాలని కించపరిచి ఆలోచన చేయడం ఎవరికి మంచిది కాదు. ఎట్లా ఉంటుంది జనరల్గా, ఇప్పుడు మనము కోర్టుల్లో తీర్పులు కూడా చూస్తుంటాం. ఒక కేసు యొక్క తీర్పును అంటే ఒక కేసు యొక్క దర్యాప్తు జరిపి దానికి తీర్పు ఇవ్వాలా అనుకున్నప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు, గతంలో అలాంటి కేసులకు సంబంధించి ఎలాంటి తీర్పులు వచ్చినాయి అనేది పరిశీలిస్తారు. దాన్ని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటారు. అలానే ఉంటుంది రాజకీయాల్లో కూడా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో రేపు భవిష్యత్తులో వాళ్ళు అంతకు రుణంతలు చేయబోతారు. ఈరోజు మనం నేర్పిన ఆటే కదా, ఈరోజు మనం ఏం చేస్తున్నామో రేపు వాళ్ళకి అది ఒక బాటలాగా తయారవుతుంది. కాబట్టి అవన్నీ వద్దు, ఎవరి అభిమానాలు ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఎవరు ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లీడర్స్లలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సరే వాళ్ళు అనుకున్నట్టు లోకేష్ గారే అనుకోండి. ముఖ్యంగా ఈ నల్లగారులో ఎవరిని బేరేజ్ చేసుకున్నా పక్కా పొలిటికల్గా మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం కూడా. ఎందుకంటే తను ఒక్కడే ఎలక్షన్స్ పోవడం జరిగింది. 2014లో ఒక్కడిగానే ఓడిపోవడం జరిగింది. 2019లో ఒక్కడిగానే రావడం జరిగింది. ఒక్కడే గెలిచిన సీఎం అయ్యింది. ఇప్పుడు ఒక్కడిగా ఒక్కడు కూడా ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడం గెలవడం పక్కన పెట్టు, ఎక్కడైనా ఏమైనా కూడా ఆయన అయితే మాస్ లీడర్ ఒప్పుకోవాల్సిందే. మిగతా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కూటమి కట్టండి అధికారంలోకి రాలేరు. ఇంతవరకు ఆ సందర్భాలు లేవు కదా. వాళ్ళు ఒంటరిగా వచ్చినటువంటి సందర్భాలు కానీ వచ్చి గెలిచిన సందర్భాలు కానీ లేవు కదా. ఒంటరిగా వచ్చిన 1-2 సార్లు ఓడిపోయింది. కాబట్టి ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. ఎవరి అభిమానం వాళ్ళ దగ్గర ఉంచుకోండి. అట్ట భద్రంగా శాశ్వతంగా ఉంచుకోండి. మంచిది కూడా, సమాజానికి కూడా మంచిదే. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మామూలే. కష్టాల్లో ఉన్నప్పుడు కామెంట్లు అనేటివి కామన్గా వస్తుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ లేనటువంటి అభిమానులు ముందుకు వచ్చాయి. ఇవన్నీ రాజకీయాలు ఎన్నో చూసినాం. కాబట్టి ఏదైనా మనమైనా సరే మన వైపు నుంచి అయినా నిర్మాణాత్మకంగా విమర్శలు ఉండాలి తప్పగా వ్యక్తిగతంగా ఎవరి మీద అవసరం లేదు. నిర్మాణాత్మకంగా ఎంతవరకైనా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి పవిత్రమైన రాజ్యాంగం కల్పించింది. అది గుర్తుపెట్టుకోండి చాలు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.